హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే లక్ష్మీ గణపతి పీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సకల కాలసర్ప దోషాలు, గ్రహ దోషాలు, రాహు కేతు కుజ దోషాలకు నాగ ప్రతిష్టతో పరిష్కారాన్ని చూపిస్తోన్న ప్రముఖ జ్యోతిష్యులు, శాస్త్ర నాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి నాగప్రతిష్ఠ వివరాలను తెలుసుకుందాం. గురువుగారు నమస్తే అండి. నమస్తే. గురువుగారు, అసలు నాగదోషం అనేది ఎలా కలుగుతుంది? అది జాతక పరంగానే వస్తుందా, లేకపోతే మన కర్మల వల్ల కూడా వస్తుందా? అసలు ఎందుకు వస్తుందండి నాగదోషం? నాగదోషం అనేది పరిపరి విధాలు వస్తుంటుందమ్మా. మన పూర్వీకులు ఎవరైనా సరే సర్పాలకు అపరాధం చేసినా అట్లాగే రెండు సర్పాలు కలిసినప్పుడు చూడకూడదు, అది కూడా మహాదోషం అని చెప్తుంది. తర్వాత మరి దేవత ఈ యొక్క ఏదైతే పుట్టలు ఉన్నాయో పుట్టలను తొలగించి ఇల్లు కట్టినా, మరి పుట్టలు ఉన్న చోట నివాసం ఉంటున్నా కూడా ఈ నాగదోషం సంభవిస్తుంది. అట్లాగే భ్రూణ హత్య, అబార్షన్స్ చేయిస్తూ ఉంటారు. అబార్షన్స్ చేయించడం వల్ల కూడా నాగదోషం వస్తుంది. అట్లాగే పక్కవాళ్ళ సొమ్ము అపహరిస్తే నాగదోషం వస్తుంది. మరి తండ్రి కొడుకులను తల్లి కొడుకులను విడదీసినా నాగదోషం వస్తుంది. ఇట్లా రకరకాలుగా ఈ యొక్క నాగదోషం అనేది సంభవిస్తూ ఉంటుంది. ఓకే గురువుగారు, మరి మీతో మాట్లాడడానికి చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారని చూద్దాం. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మరి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మా అమ్మాయి గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2007వ నెల 28వ తేదీ సాయంత్రం 6:30కు జన్మించిందండి. ఓకే, అమ్మాయి పేరండి? అమ్మాయి పేరు హర్షిత అండి. ఓకే, గురువుగారితో మాట్లాడండి అమ్మా. నమస్కారం గురువుగారు. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా, చెప్పమ్మా. అమ్మాయి ఉద్యోగంలో ఎలా స్థిరపడుతుంది గురువుగారు? అమ్మాయి వివాహం ఎట్లా ఉంది గురువుగారు? ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 2000 సంవత్సరం 2000 జూలై 7వ నెల జూలై 28 6:30 అండి. చెప్పమ్మా. అమ్మాయి జీవితం ఎలా ఉంటుంది గురువుగారు? ఉద్యోగంలో బాగానే స్థిరపడుతుందా? విదేశాలకు వెళ్ళే యోగం ఉంది అమ్మాయికి? విదేశీ యోగం అనేది ఉన్నదమ్మా, అవకాశం ఉంది, గట్టి ప్రయత్నం చేయండి. దానికన్నా కూడా కాలసర్పదోషం ఉన్నది. ఈ కాలసర్పదోషం ఉంటే జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా పనిచేయవు. నేను రోజు చెప్తూ ఉంటా, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు మొత్తం పడ్డాయి, పైగా జన్మలగ్నంలో కేతువు ఉన్నాడు. అంటే ఏమవుతుందంటే ఎన్ని తెలివితేటలున్నా ఎంత చదువుకున్నా ఆ చదువు అక్కడికి రాదు, అంటే ఉపయోగపడకుండా పోతుంది. గుర్తుపెట్టుకోండి, నేను చాలామందిని చూశాను. ఓకేనమ్మా. నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేయించు ఫస్ట్. ఇటువంటి దోషాలు ఉన్నప్పుడు ముందు చేయించాలి. భవిష్యత్తు గురించి ఆలోచించే కన్నా ఇవి చేస్తే అక్కడి నుంచి తిరుగులేనటువంటి భవిష్యత్తు వస్తుంది. ఆటోమేటిక్గా కాలం కలిసి వస్తుంది. కాలసర్పదోషం ఉంటే కాలమే రివర్స్ ఉంటుంది. మనం ఏ పని చేస్తామో, ఏది కావాలనుకుంటామో అది డిలే అయిపోయేదే కాలసర్పదోషం. కాబట్టి ముందు నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేయించమ్మా. ఓకే గురువుగారు, మరి నాగదోషం గురించి వివరిస్తూ ఉన్నారు, ఎందువల్ల కలుగుతుందని చెప్తూ ఉన్నారు. దాని గురించి మరి కాస్త వివరించండి గురువుగారు. ఈ నాగదోషం అనేది సర్పాలకు అపరాధం చేస్తే రావటం జరుగుతుంది. అంటే మనమే చేయక్కర్లేదు. మన పూర్వీకులు తల్లి కానీ, తండ్రి తరఫు కానీ, తల్లి తరఫు కానీ, తల్లి తరఫున నాయనమ్మ తాతమ్మ వాళ్ళు చేస్తే, తాతయ్య చేస్తే కూడా 7 తరాలు వస్తుంటుంది. అట్లా గడిచిన 7 తరాల్లో ఎవరు చేసినా సరే వంశానుక్రమంగా వచ్చేదే సర్పశాప యోగం, నాగదోషం. ఇది జాతకంలో పిల్ల జన్మించగానే జాతకం చూడగానే తెలిసిపోతుంది. ఆ నాగదోషం దేని మీద ఉంది అనేది చూసుకోవాలి. కొంతమందికి జన్మలగ్నంలో ఉంటుంది, అంటే ఒంటి మీద ఉన్నట్లయితే విపరీతమైన కోపం రావడం, మూర్ఖత్వం రావడం ఉంటుంది. అట్లాగే కొంతమందికి వాక్స్థానంలో పడుతుంది, అంటే మాట కుదరదు, ఏది మాట్లాడినా అంత చెడు తిరుగుతూ ఉంటుంది. అట్లాగే కుటుంబం దెబ్బతింటూ ఉంటుంది. తర్వాత కొంతమందికి అన్నదమ్ముల స్థానంలో పడుతుంది నాగదోషం. ఈ అన్నదమ్ముల స్థానంలో పడితే అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడం, ఒక తల్లికి నలుగురు కొడుకులు ఉన్నట్లయితే ఆస్తుల కోసం కొట్లాడటం, ఇట్లా ఇద్దరి మధ్య విభేదాలు ఉండడం, ఒకళ్ళ ముఖం వాళ్ళు చూసుకోకపోవడం, ఇట్లా ఒకళ్ళు అన్యాయం చేసుకోవడం, ఇదంతా కూడా ఈ అన్నదమ్ముల దోషం. ఈ భ్రాతృస్థానంలో కనుక పడ్డట్లయితే ఈ రకమైన దోషం ఉంటుంటుంది. అట్లా 12 ద్వాదశ లగ్నాలు ఉన్నాయి, ద్వాదశ భావాలు అంటారు. ఏ భావంలో కనుక ఈ నాగదోషం పడిందో ఆ భావం దెబ్బతీస్తుంది. భావకో కారణాశాయ అని చెప్పి ఏ భావంలో దోషం పడిందో ఆ భావాన్ని దెబ్బతీస్తుంది ఈ నాగదోషం. అయితే అంటే గురువుగారు మీరు చెప్పారు, పిల్లవాడు పుట్టగానే జాతకం చూస్తే తెలిసిపోతుంది నాగదోషం ఉందా లేదని. అంటే వెంటనే మీరు ఇప్పుడు చెప్తున్నట్టు ఈ నాగప్రతిష్ఠ కావచ్చు, లేకపోతే ఆశ్లేష బలి పూజ ఇలాంటివి ఒకసారి చేస్తే సరిపోతుందా, లేకపోతే కొంత సమయం కొంత వయసు వచ్చాక చేయాలంటారా? అంటే జీవితంలో ఒక్కసారి చేస్తే సరిపోతుంది. కాకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా చదువు మీద పడిందా, మరి సంసారం మీద పడిందా, మరి వచ్చే ధనస్థానం మీద పడిందా, మరి ఉద్యోగ స్థానంలో పడిందా, మరి అన్నదమ్ముల స్థానంలో పడిందా, ఇవన్నీ చూసుకోవాలి. అవును. ఆయుష్ స్థానంలో పడిందా, ఆయుష్ స్థానంలో పెడితే ఆయుష్ ఉండదు, అకాల మరణం చెందుతారు. అట్లాగే భాగ్యస్థానంలో పెడితే తండ్రి మరణం సంభవిస్తూ ఉంటుంది. కొంతమంది చాలామంది నేను చూస్తూ ఉంటాను, నాగదోషం ఉంటే తండ్రి కానీ తల్లి కానీ
చిన్నతనంలో మరణిస్తూ ఉంటారు. అట్లా ఏ స్థానంలో పడిందో చూసుకొని దాని అవసరం ఎప్పుడుందో చూసుకొని దాని ప్రకారం చేయాలి. ఇప్పుడు చదువు విద్యాస్థానంలో పడింది అనుకోండి, విద్య ఎప్పుడు అవసరం? బాల్యంలో చదువు అవసరం, అవును పెళ్ళైన తర్వాత అవసరం లేదుగా. అవును. అట్లాగే కుటుంబ స్థానంలో పడింది అనుకోండి, పెళ్లికి ముందు చేయాలి. అదే భర్త స్థానంలో పడింది అనుకోండి, కళత్ర స్థానం అంటారు దాన్ని, మరి పెళ్లికి ముందు చేయాలి. ఇట్లా ఏ స్థానంలో పడిందో చూసుకొని దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఓకే, ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఎవరి గురించి వాళ్ళది? మాట్లాడండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1994 94 29th date. మంత్ 29th date. 29th నెల, ఏ నెల? 10 అక్టోబర్ అన్నారా? టైం చెప్పండి, టైం చెప్పండి. 2:20 PM. పిఎం. ఓకే, ఏ ఊరి నుంచి? కాకినాడ నుంచి మాట్లాడుతున్నారా? మీ పేరేంటండి? మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. మధుశ్రీ అండి. నమస్తే గురువు గారు. నమస్తే అండి. ఓకే. చెప్పమ్మా మధుశ్రీ. మాకు మ్యారేజ్ అయి 5 years అయింది గురువు గారు. ఇంకా పిల్లలు లేరండి. మీ ఆయన పేరేంటి? శివకుమార్ అండి. ఓకే, జాతకపరంగా నాగదోషం ఉందమ్మా. నాగదోషం ఉన్నది. తర్వాత పుత్రస్థానంలో కుజుడు నీచబడ్డాడు. అర్థమైందా? దీనివల్ల అసలు గర్భం రాలేదు, అసలు ఒక్కసారి కూడా రాలేదు గర్భం. లేదండి. ఎక్కడుంటారమ్మా? కాకినాడ అండి. ఓకే, సంతానం కలగాలంటే నాగప్రతిష్ఠ, ఆశేష బలిపూజ కలిపి ఒకటేసారి చేయాలి, గుర్తుపెట్టుకో. ఒక్కసారి చేస్తే సంవత్సరం తిరిగే లోపల సంతానం కలుగుతుంది. ఓకేనా? సరే గురువు గారు. ఓకే అమ్మా. ఓకే ఓకే గురువు, ఇంకో కాల్ చూద్దాం. హలో అండి. హలో హలో అండి, ఉన్నారా? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అది మా పాప గురించి మేడం. మరి పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? ఏప్రిల్ 14, 2010. టైం ఏమో నైట్ 9:20 మేడం. నైట్ 9:20, 9:20 PM. ఏప్రిల్ 14, 2010, 9:20 నైట్. పేరేంటండి? పాప పేరేంటండి? లక్ష్మీ సంజన మేడం. ఓకే, చెప్పమ్మా. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. గురుగారు, పాపకి అది అమావాస్య రోజు పుట్టింది గురుగారు. పాపకి ఏదన్నా ఇబ్బందిగా ఉంది? అమావాస్య రోజు పుట్టింది. అమావాస్య రోజు పుడితే అదృష్టవంతులున్నా అంటారు, దరిద్రులన్న అవుతారని శాస్త్రం. అయ్యో, మీ అమ్మాయి బాగానే ఉంది, మీరేం భయపడక్కర్లేదు. జాతకం బ్రహ్మాండంగా ఉంది, మంచి ఉద్యోగం వస్తుంది. ఈ అమ్మాయి పుట్టినా మీకు కలిసి వచ్చిందా లేదా? బానే ఉంది. బాగుంటుంది, అదృష్టవంతురాలే, బ్యాడ్ ఏం లేదు. ఇంకేం కావాలి? అది పాప పుష్పోతేంది గురుగారు. ఆదివారం అయ్యింది, రెండోది ఆదివారం అయింది. ఓకే, నెలకి ఆదివారం వస్తుంది గురుగారు. అసలుకి ఆదివారం అంటే ఎప్పుడైందో పంచాంగం చూసి ఏ నక్షత్రంలో అయింది, ఏ వస్త్రాల్లో అయింది, దానికి ఏమైనా దోషం ఉందా విడిగా చూడాలమ్మా. ఓకేనా? ఇప్పుడు నా ఎదురుగా పంచాంగం లేదు చెప్పడానికి, ఇక పక్కన ఉన్న అయ్యగారులు ఉంటే వాళ్ళు అడుగు చెప్తారు. ఓకేనా? జాతకం అయితే బాగుంది, మేము భయపడక్కర్లా. ఓకే, ఇంకో కాల్ చూద్దామండి. హలో అండి. హలో మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మా పాప గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2000 6వ తారీఖు నైట్. 6వ తారీఖు నైట్ 12:45. సరే, నైట్ 12:40 సమయం చెప్తున్నారు. డేట్ చెప్పండి. హలో, డేట్ అమ్మా. ఏ సంవత్సరం, ఏ నెల? 2000 2000 సంవత్సరం. నెల ఏ నెల? జనవరి 6వ తారీఖు, అంతేనా? జనవరి 6వ తారీఖు 12:45 రాత్రి. అంటే అది 7వ తారీఖులోకి వెళ్తుందా? 5వ తారీఖు నైట్ లేకపోతే? సరేనండి, గురుగారితో మాట్లాడండి అమ్మా. 6వ తారీఖు. చెప్పమ్మా. గురుగారు నమస్కారం. నమస్తే. మా పాప గురించి. పాప గురించి ఏం చదువుకుంది అమ్మాయి? డిగ్రీ చేసింది. పెళ్లి కాలేగా? ఇంకా ఫెయిల్ అయింది, సబ్జెక్ట్ ఫెయిల్ అయింది, ఖాళీగా ఉంది. 6వ తారీఖు 12:45 పుట్టింది. ఇన్నిసార్లు చెప్పకూడదు, ఒకసారి చెప్తే సరిపోతుంది. 10 సార్లు చెప్పావు. ఓకేనా? చెప్పు. ఆరోగ్యం బాగుందా అమ్మాయిది? ఆరోగ్యం బాగుందంటే అంటావు. సబ్జెక్ట్ ఫెయిల్ అయింది గురుగారు. ఇక నీ సబ్జెక్ట్ మీద నా తప్ప నేను నా సబ్జెక్ట్ వింటలే. నువ్వు జాతకపరంగా నాగదోషం ఉందమ్మా, నాగప్రతిష్ఠ చేయించు. పైగా మాంగళ్య దోషం ఉంది, అష్టమ స్థానంలో శని పడ్డాడు. అర్థమైందా? ఇది మాంగళ్య స్థానం. ఈ నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలిపూజతో పాటు కదలి వివాహం చేయాలి. కదలి వివాహం ఇవి చేసి పెళ్లి చేయి. ఓకేనా?
చదువు పెద్దగా సాగదు. నక్షత్రం ఏంటి గురుగారు? ఉమ్, నక్షత్రం ఏంటి? పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదం ధనుసు రాశి. ఆ, ఓకేనా కొంచెం చెప్తే ఏంటని కొంచెం ఆమె అని ఏమ్మా? చెప్తే విన్నది గురుగారు కొంచెం. నేనేం చెప్తున్నా, పెళ్లి చేయి. పెళ్లి చేస్తే బాగుంటుంది. నేను చెప్పింది చేసి పెళ్లి ప్రయత్నం చేయి. అప్పుడు మంచి అనుకూల సంబంధం వస్తుంది. తదనంతరం ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అర్థమైందా? మాంగళ్యం చేస్తా ఏం చెప్పా, గుర్తుందా? చెప్పింది గుర్తుందా? ఆమెకంటే పెద్ద ఆమె గురుగారు ఒక ఆమె. తర్వాత చేయి. ఒకటే జాతకం, 2 చెప్పం లైన్లో. ఓకే అండి, ఇంకా కాల్ చూద్దాం. హలో అండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం నా పేరు వెంకటేశ్వర రెడ్డి. చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. అక్టోబర్ 12, 1986 మేడం. 86. ఓకే. టైం అండి? మార్నింగ్ 6 మేడం. మార్నింగ్ 6. ఓకే. రెడ్డి గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మదనపల్లి మేడం. మదనపల్లి. ఓకే, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే గురూజీ. నమస్తే, ఏం చేస్తుంటారు? నేను ఫోటోగ్రాఫర్ గురూజీ. ఆ వ్యవసాయం చేపిస్తూ ఫోటోగ్రఫీ చేస్తాను. ఓకే. సంపాదించేది మొత్తం నష్టపోయావా ఉంచావా? అంతా లాస్ అయిపోతాను గురూజీ. సంపాదిస్తాను, బాగా డెవలప్మెంట్ అవుతాను, మళ్ళీ పడిపోతాను. ఈ జాతకం ఎట్లా ఉంటుందంటే, సంపాదిస్తావు గట్టిగా. అవును ఒక సంవత్సరం సంపాదించావు, 10 లక్షలు సంపాదించి నెక్స్ట్ ఇయర్ 10 లక్షలు బాకీ అవుతుంది. అవును గురూజీ. మళ్ళీ 10 లక్షలు బాకీ ఇచ్చి మళ్ళీ సంవత్సరం పడుతుంది. ఇదే ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ మొదటి నుంచి. అంతేనా? ఆల్రెడీ నాగప్రతిష్ఠ కూడా చేశాను గురూజీ. నా పరిస్థితి అర్థం కావట్లా. నాగప్రతిష్ఠ, ఆశ్రయ బలి పూజ 2 కలిపి చేయాలి. చేసినాను గురూజీ. కుక్కే ధర్మస్థల వెళ్ళాను, కుక్కేకి వెళ్ళాను, అయినా కూడా ఫెయిల్యూర్ అవుతానే. నేనేం చెప్తున్నా, నా దగ్గరికి కుక్కే వెళ్ళి చేయించుకొని వచ్చిన వాళ్ళు కనీసం ఒక 5,000 మంది వచ్చి ఉంటారు. ఓకే గురూజీ. ఫలితాలు రాక అది పని చేయక నా దగ్గర ఒక 5,000 మంది వచ్చి ఉంటారు. నేను రోజు చెప్తున్నా నా ప్రోగ్రాంలో, విన్నావో లేదో. ఓకే గురూజీ. కుక్కేలో చేస్తే పని చేయదు, ఎందుకంటే మన సంప్రదాయంలో చేయాలి. కుక్కేలో కర్ణాటక కుక్కేలో ఇల్లు కట్టాను, ఆ? 1 కోటి రూపాయలు ఇల్లు కట్టాను. 2 ఇయర్స్ హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ సేల్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ మదనపల్లి ఇల్లు కట్టాను, మళ్ళీ ఇప్పుడు సేలింగ్ పెట్టాను గురూజీ. పరిస్థితి అప్ అండ్ డౌనే. నేను చెప్పింది నీ జాతకం నెంబర్ 1 ఉంది. ఓకే డబ్బులు గురూజీ. గట్టిగా సంపాదిస్తావు, పోయింది లెక్క కాదు, మళ్ళీ వస్తాయి. కానీ నేను చెప్పింది చెయ్యి. సరే ఆశ్రయ బలి పూజ, నాగప్రతిష్ఠ రేపు 24 తారీఖు చేస్తున్నాం హైదరాబాద్లో. ఓకే గురూజీ. అది చెయ్యి. అక్కడి నుంచి నా లెక్క ప్రకారం నీకు తిరుగు ఉండదు మళ్ళీ. ఒకటి, జాతకంలో మంచి మంచి యోగాలు ఉన్నప్పుడు భయపడక్కర్లా. కొంతమందికి నష్టపోతే మళ్ళీ రాదు, నీకు మళ్ళీ వస్తుంది, గుర్తుపెట్టుకో. వేరే వాళ్ళు లాస్ చేశారు గురూజీ. అంటే మన దగ్గర డబ్బులు తీసుకొని మనల్ని ముంచేశారు గురూజీ. కర్మ బాగుండనప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. అర్థమైందా? సరే వెంకటేశ్వర రెడ్డి గారు, మరి మీకు అపాయింట్మెంట్ నెంబర్ తెలుసు కదండి, 9052246299. మరి ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ అయితే తీసుకోవచ్చు గురువు గారిది. మీకు అయితే యోగం అయితే చక్కగా ఉందని గురువు గారు చెప్తున్నారు కదా. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఇంకో కాల్ చూద్దాం గురువు గారు. హలో అండి. హలో. హలో మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా పాప గురించి మేడం. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 30 మేడం. 30. 35/2020 మేడం. అమ్మా మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడాలమ్మా. టైం చెప్పండి, టైం చెప్పండి అమ్మా. మేడం టైం పాప ఏ సమయంలో పుట్టింది? టైం 5:15 మేడం. 5:15. ఈవినింగా మార్నింగ్ అండి? ఈవినింగా 5:15 PM. ఓకే. పాప పేరేంటో చెప్పి గురువు గారితో పాప మాట్లాడండి. ప్రణవి మేడం. చెప్పమ్మా. గురుజీ నమస్కారం అండి. నమస్తే సార్, మా పాపకి షుగర్ ఉంది సార్, డయాబెటీస్ ఆ, చిన్న ఉంది సార్. పాప 4 years ఇప్పుడు. ఓకే. పేరేం పెట్టావు? ప్రణవి సార్. ప్రణవి. ఆ, ఓకే. చూస్తున్నాగమ్మా, జాతకరీత్యా శుక్రుడు బాగలేడమ్మా. శని, కుజులు, శుక్రులు బాగలేరు. ఆ 3 గ్రహాలకి జపహోమాలు చేయించు. అర్థమైందా? ఆహా. శని, శుక్రుడు, గురువు, తర్వాత రవి, 4 గ్రహాలకి చేయించు అమ్మా. అదే సార్, లైఫ్ లాంగ్ ఉంటదని చెప్తున్నారు సార్. అది ఏం కాదు, పోతుంది. నా లెక్క ప్రకారం ఏం భయపడక్కర్లా. కొద్దిగా పెద్దగా అయితే తగ్గుతుంది. సార్ అష్టమి రోజు పుట్టింది సార్ పాప కూడా. అష్టమి చాలా మంచిది. ఎవరు చెప్పారు? అష్టమి ఆడపిల్ల చాలా మంచిది. అష్టమి అమ్మవారికి ప్రీతి అయినటువంటి దినం. అష్టమి చాలా ప్రీతి అయినటువంటిది. అష్టమి చాలా మంచిది. అష్టమి కొన్నిటికి మంచిది రాదు, గుర్తుపెట్టుకో. ఇల్లు మారడానికో కొత్త పని చేయడానికో అష్టమి పనికిరా. అష్టమి కలహం అంటారు. ఓకే. అంతేగాని అష్టమి పుడితే, కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు తెలుసా? కృష్ణ ఎప్పుడు పుట్టాడు కృష్ణుడు? అష్టమి రోజు పుట్టాడు. అవునా? మరి ఆయన సామాన్యుడా కృష్ణ భగవానుడు? అవునా? జగత్తు మొత్తానికి గురువు ఆయనే. అవునా? అదే కాబట్టి అష్టమి చాలా మంచిది. నువ్వు దాని గురించి అధైర్యపడక్కర్లా.
కొద్దిగా సార్ మళ్ళీ ఇంకొకటి కూడా అయితలేదు సార్, పాపకు కూడా ఆరోగ్యం బాగుంటలేదు. నేను చెప్పేది అదే, మా 4 గ్రహాలు బాగలేవు. 4 గ్రహాలకి జపహోమాలు చేయించు. ఏం చేస్తావంటే చేయించాలి సార్, జపహోమం ఎట్లా చేయించాలి సార్? ఫోన్ చేయి, కింద అపాయింట్మెంట్ నెంబర్ ఉంది కదా, అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే నేను చెప్తా ఎట్లా చేయాలి, వివరంగా చెప్తా. ఓకేనా? అమ్మా ఇప్పుడు స్క్రీన్లో కనిపిస్తుంది అపాయింట్మెంట్ నెంబరు, అది 9052246299 అని ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేస్తే అన్ని వివరాలు తెలియజేస్తారమ్మా. థ్యాంక్ యూ అమ్మా కాల్ చేసినందుకు. ఇంకో కాల్ చూద్దాం గురుగారు. హలో అండి. హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. 1979 9వ నెల 25 అండి. ఓకే, టైం అండి? టైం నైట్ అదే టైం కరెక్ట్ తెలియదు కానీ నైట్ 8:20 తర్వాత. ఓకే, 8:20 తర్వాత అంటే అరౌండ్ 9. ఓకే, గురుగారితో మాట్లాడతారా? మీ పేరేంటో చెప్పి గురుగారితో మాట్లాడానమ్మా. నా పేరు మామూలుగా అప్పుడైతే ముందు రావణమ్మని, మ్యారేజ్ అయిన తర్వాత వెంకటలక్ష్మి అని పెట్టారండి. ఓకే 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 చెప్పమ్మా. సార్ అదే నమస్కారం అండి. నమస్తే. అదే నాకు పెళ్లికి ముందు రావణమ్మ అండి నా పేరు, పెళ్లి అయిన తర్వాత వెంకటలక్ష్మి అని పెట్టాము. చెప్పు, ఎన్నిసార్లు చెప్పినా రమణమ్మ పేరు మారదలే. అవునా? పెళ్లి తర్వాత మరి వెంకటలక్ష్మి అని పెట్టుకున్నామండి. మా ఆయన పేరు కనకరాజు. పేరుతో అవసరం లేదమ్మా, గురువు గారితో మాట్లాడండి. అదే మా ఆయనకి మా ఆయనగారి పరిస్థితి ఎప్పుడు బాగోదండి, నాకు ఎప్పుడు కష్టాలే. పిల్లలిద్దరు అమ్మాయిలు పుట్టారు కానీ నా జీవితంలో సుఖం లేదండి. నీ జాతక రీత్యా కళత్ర దోషం ఉంది, శుక్రుడు నీచపడ్డాడు. అర్థమైందా? నీ దాంట్లో ఉన్న దోషం. శుక్రుడికి చేయించుకో ఎప్పుడైనా, శుక్రుడికి జపహోమాలు చేయించు, ఎక్కువ లక్ష్మీదేవిని ఆరాధించు. ఓకేనా? ఈ 2 చేస్తే మార్పు వస్తుంది. అదే అతను ఎప్పుడు డ్రింక్ చేస్తూ ఉంటారండి, ఇంటికి డబ్బులు సరిగా తయారు. నాకు మ్యారేజ్ అయిన తర్వాత అయితే నాకు సుఖం లేదండి. నేనేం చెప్తున్నా, నీ జాతకంలో ఉన్న దోషం అది. నీ జాతకంలో కుటుంబ స్థానం, భర్త స్థానం నీచబడింది. అర్థమైందా? కర్మ బాగుండనప్పుడు అటువంటి వాళ్ళే వస్తారు, గుర్తుపెట్టుకో. దానికి ఏం చేయాలి? దైవ బలంతో మార్చుకోవాలి కర్మను. అర్థమైందా? అవునా కాదా? దైవ బలంతో మార్చుకోవాలి. శుక్రుడికి పూజలు చేయాలండి. నేను చెప్పేది అదే, శుక్రగ్రహానికి జపహోమం చేయించు. తర్వాత ప్రతినిత్యం కూడా అమ్మవారికి ఆరాధించు, లక్ష్మీదేవిని ఆరాధించు ఎక్కువ. ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరం చదువుకో. ఓకేనా? వీలుండే త్రికాలంలో చదువు. అప్పుడు ఏమవుతుందంటే దైవ బలంతో నీ దరిద్రం దూరం అవుతుంది, అమ్మవారి అనుగ్రహంతో ముందుకెళ్తావు. అట్లా. ఓకేనా? ఓకే ఓకే, ఇంకా కాల్ చూద్దామండి. హలో అండి. హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? వరంగల్ నుంచి అండి. ఓకే, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్. నక్షత్రం ఉందండి, పునర్వసు నక్షత్రం. నక్షత్రం కాదండి, డేట్ ఆఫ్ బర్త్ టైము చెప్పాలండి. ఏమండి? డేట్ ఆఫ్ బర్త్ టైము చెప్పండి. 7/11/22. ఏ నెల ఎన్నో తారీఖు మరొకసారి చెప్పండి. 22 7 తారీఖు 11వ నెల 11వ నెల 7వ తారీఖు సంవత్సరం 82. అదే 82 అండి. 82. ఓకే, టైము సమయం ఎన్ని గంటలు పుట్టారు? 1982 అండి. 82 82 7 నెల 11వ తారీఖు ఉదయం 6:30. ఉదయం 6:30. ఓకే, చెప్పయా, గురుగారితో మాట్లాడండి. చెప్పు. టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టి దయచేసి ఫోన్ లో మాట్లాడండి ప్లీజ్. తర్వాత చేయండి, ఎందుకంటే అవును చాలా టీవీ మ్యూట్ లో పెట్టకుండా రోజు చెప్తూనే ఉంటాం, ప్రతిరోజు చూస్తుంటారు ప్రోగ్రామ్. కాల్ వెంటనే కట్ అయిపోతుంది అంతే. తర్వాత కాల్ చూద్దామండి, తర్వాత చేయండి మళ్ళీను. హలో అండి. అమ్మాయికి పెళ్ళి 14 ఏళ్ళు. తర్వాత చేయి. హలో అండి. హలో హలో అండి. హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? అవునండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1999 జూన్ 1వ తారీఖు. జూన్ 1వ తారీఖు. టైం అండి? ఏ సమయంలో పుట్టింది పాప? సాయంత్రం 5:30 అండి. సాయంత్రం 5:30కి. పాప పేరేంటండి? మౌనిక అండి. ఓకే, గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. మా అమ్మాయి పెళ్లి గురించి, ఉద్యోగం గురించి అండి. అమ్మాయి పెళ్ళి, ఉద్యోగం. అవునండి. ఓకే, ఉద్యోగపరంగా బాగానే ఉంటుందమ్మా. ఏం చదువుకుంది అమ్మాయి?
బీటెక్ అయిపోయింది, ఎంబీఏ అయిందండి. ఖాళీగా ఉందా? చదువు తప్ప జాబ్ రాలేదు. నిన్నటిదాకా శని బాగలేడు, దానివల్ల జాబ్ లేట్ అయింది. ఓకేనా, ఇక్కడి నుంచి వస్తుంది, గట్టి ప్రయత్నం చేయండి. జాతకం బాగుంది, ఆ, ఇక్కడి నుంచి రాబోయే పెళ్లి కాలం విషయంలో బాగుంది. కూడా కొద్దిగా ఏమ్మా? చికాకులు ఉన్నాయండి. ఆ? పెళ్లి విషయం కూడా కొద్దిగా ఇదిగా ఉంది. ఏ దోషాలు ఏం లేవమ్మా, బాగానే ఉంది. నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు కానీ జాతకపరంగా ఎటువంటి దోషాలు లేవు, జాతకం బాగుంది. ఓకేనా, నాగదోషాలు కానీ కుజ దోషాలు కానీ లేవు. నిన్నటిదాకా ఏం జరిగిందంటే శని బాగలేడు, ఏళ్ళనాడు శని నడిచింది నిన్నటిదాకా. దానివల్ల చదువుకున్నా ఖాళీగా ఉండటం, ఏ పని దొరక్కపోవడం, ఇదే జరిగింది. అవునా? అవునండి. ఇక్కడి నుంచి బాగుంటుంది, గట్టి ప్రయత్నం చెయ్యి. ఏ హోమాలు ఏమీ అవసరం లేదా? ఏం అక్కర్లా, బాగుందని చెప్తున్నా కదా, చాలా బాగుంది. ఓకే. హలో అండి. నమస్కారం అమ్మగారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా మనవరాల గురించి మేడం గారు. ఓకే, మనవరాలు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా మనవరాలు మొన్న 7వ తారీఖు ఉమ్. 7వ తారీఖు బుధవారం రాత్రి 10:20 ఏమండి, నిమిషాలకు సరే మేడం. సరే, 7వ తారీఖు ఏ నెల, ఏ సంవత్సరం? ఇదే నెల అమ్మా, ఆ? ఇదే నెల మేడం. ఓకే, ఇప్పుడు ఆగస్ట్ 7వ తారీఖున పుట్టిందా? సంవత్సరం మొన్న బుధవారం నాడు మేడం. ఓకే, నెలల పాప, రోజుల పాప. ఓకే. టైం ఏంటన్నారండి? టైం 10:20 నిమిషాలు మేడం. ఆగస్ట్ 7. ఆగస్ట్ 7 అండి, ఆగస్ట్ 7. ఆగస్ట్ 7 మేడం. టైం ఏంటన్నారు? 10:28 మేడం. ఎప్పుడండి, ఉదయం రాత్రా? రాత్రి. రాత్రి. ఓకే అండి, గురువుగారితో మాట్లాడండి. చెప్పయా? నమస్కారం గురుగారు. 10:20 నిమిషాలు బుధవారం నాడు. విన్నా చాలు, చెప్పు. దేని గురించి ఏం కావాలి? ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం బాగుంది గురుగారు. మరి ఏం కావాలి? చిన్నపిల్లలకి ఏముంటుంది జాతకం, సంవత్సరం కూడా కాలం బట్టి ఎట్లుండే అని అడిగాను గురుగారు. ఎట్లుంది, దేని గురించి? చదువా, పెళ్ళి? ఏం కావాలి? పెళ్లి కావాలా? చిన్న అమ్మాయి. నేను అనేది అదే, ఎప్పుడైనా చిన్నపిల్లలకి జాతకాలు అడగకూడదు, గుర్తుపెట్టుకో. పుట్టగానే ఒకసారి చూపించుకోవాలి. చిన్నతనంలో ఏమైనా బాలగ్రహ దోషాలు ఉన్నాయో చూడాలి. అటువంటి దోషాలు అయితే ఏమీ లేవు. ఓకేనా? ఇప్పుడు ఈ సమయంలో పెళ్లి గురించి అవన్నీ మాట్లాడకూడదు, ఎందుకంటే ఈ వయసులో పెళ్లి అవసరం లేదు. జాతకంలో మైనస్లు ఉన్నాయా, ప్లస్లు ఉన్నాయా? మైనస్లు అయితే లేవు. ఓకేనా? చదువు బాగానే ఉంది, ఇంకేం అంతే. అంతమించి ఎక్కువ అడగకూడదు చిన్నపిల్లలు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అవసరం లేదు కదమ్మా. ఆరోగ్యం ఒకటి చూసుకోవాలి, ఆరోగ్యం మహాభాగ్యం. బాల్యంలో వాళ్ళకి కావాల్సిన ఆరోగ్యం, చదువు, ఈ రెండు బాగున్నాయి. ఇంకా చదువు వయసు కూడా ఇంకా పాపకి రాలేదు కాబట్టి దోషం ఉంటే అన్నది ఇంకేముంది, ఎట్లుందంటే అదే అట్లా అడగకూడదు. ఓకే అండి. హలో అండి. హలో, హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? వరంగల్ నుంచి అండి, మా అమ్మాయి గురించి. అమ్మాయిది డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/11/82. ఓకే, 7/11/82. చెప్పండి. మార్నింగ్ 6:30. మార్నింగ్ 6:30. ఓకే, అమ్మాయి పేరేంటండి? స్వప్న. స్వప్న. ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయికి వివాహం 14 ఏళ్ళు అయింది, కాలేజీ తీసుకెళ్ళట్లేదు కాపురానికి. ఓకే ఓకే, ఆడపిల్లలు అయిన కొడుతున్నాడు. ఓకే చెప్పయా. మా అమ్మాయికి వివాహం అయి 14 ఏళ్ళు అయిందండి. ఈ సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి మా అమ్మాయి కవిని చెల్లిపడి తీసుకెళ్ళట్లేదు, 2 ఆడపిల్లలు అయి కొడుతున్నాడు. దానికి పరిష్కారం ఏంటండి? అంటే ఇద్దరు కలిసి లేరా, విడిపోయారా, విడబడ్డారా? భార్యాభర్త మా దగ్గరే ఉన్నారు, అతను తీసుకొచ్చి మా అమ్మాయి మా ఇంట్లో వెళ్ళిపోయాడు. మరి విడబడ్డట్టు. ఓకే, పిల్లలు ఉన్నారా? ఉన్నారు, 2 ఆడపిల్లల నుంచి కొడుతున్నాడు. ఓకే, జాతకపరంగా కాలసర్పదోషం ఉంది మీ బిడ్డకి. అట్లాగే సర్పశాపయోగం ఉంది. ఈ సర్పశాపయోగం కరెక్ట్గా భర్త స్థానంలో పడింది, కుటుంబ స్థానం భర్త స్థానంలో పడింది. అంటే కుటుంబం దెబ్బతింటుంది, గుర్తుపెట్టుకుంది. ఇందాక చెప్పాను నేను ఫస్ట్లోనే. ఓకేనా? దీనికి ఏం చేయాలంటే నాగప్రతిష్ఠ, ఆశేషబలి పూజ చేస్తే మళ్ళీ భార్యాభర్త సెట్ అవుతారు. మీ అల్లుడి పేరేంటి? సాయినాథ్. ఆయన టైం బాగాలేదు, 1 సంవత్సరం పాటు వెయిట్ చేయి. వచ్చే సంవత్సరం మే వరకు వెయిట్ చేయి, అమ్మాయిని పంపించబాకు. ఓకేనా? ఎందుకంటే టైం బాగుండనప్పుడు నువ్వు పంపించినా మళ్ళీ గొడవలు, కొట్లాట్లు ఇవే అవుతాయి. వచ్చే సంవత్సరం మే తర్వాత పంపించు, సెట్ అవుతుంది. ఓకేనా? ఈ లోపల నేను చెప్పింది చేయించు, నాగప్రతిష్ఠ, ఆశేషబలి పూజ చేయించు నీ బిడ్డది. ఓకేనా? ఓకే అండి, ఇంకో కాల్ చూద్దామండి. హలో అండి. హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా వారి గురించి అండి. మరి మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1972 జనవరి 7వ తారీఖు సాయంత్రం 5 బావండి. ఓకే, మీ వారి పేరేంటండి? జనవరి 7. జనవరి 7, సత్యనారాయణ 1972. 5 గంటల 15 నిమిషాలు సాయంత్రం.
ఓకే, ఆయన పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. సరే. చెప్పమ్మా. నమస్కారం అండి. మా వారి గురించి అడగడం చేసామండి. ఏం చేసినా కలిసి రావట్లేదు. ఖాళీగా ఉన్నారు ప్రస్తుతం. ఏంటి పరిస్థితి అర్థం కావట్లేదండి. ఏం చేస్తే పేరేంటి? మీ ఆయన పేరేంటి? చిట్టాబు, మీ ఆయన పేరేంటి చెప్పు ఫస్ట్. సత్యనారాయణ అండి. అది చెప్పాలి ఫస్ట్. నిన్నటి దాకా బ్రహ్మాండంగా ఉంది, అవునా? 2 ఏళ్ల క్రితం వరకు చాలా బాగుంది. అవునండి. ఏం పని చేసేవారు ఆయన? అంత వ్యవసాయం, పెంట్ హౌస్ అవి చేశారండి. ఇప్పుడు ఖాళీ కిరాణా కొట్టు పెట్టాము. 2000 నా లెక్క ప్రకారం 2020 వరకు బ్రహ్మాండంగా సంపాదించాడు, అవునా? అవునండి. అక్కడి నుంచి బాగలేదు. శని బాగలేడమ్మా. శనికి రుద్రహోమం, మృత్యుంజయ హోమం, శనేశ్వర హోమం, ఆయుష్ హోమాలు, ఈ 4 హోమాలు చేస్తే మళ్ళీ పూర్వస్థితి వస్తుంది. ఓకేనా? సరే. ఓకే అండి గురువుగారు, మరి మన పీఠంలో జరిగే లక్ష్మీ గణపతి పీఠంలో జరిగే కార్యక్రమం వివరాలు ఒకసారి ఏవీలో చూద్దామండి. ఏవి ప్లీజ్? నాగశిల ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిల ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిల వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. హలో, నమస్తే మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మా పాప గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1999 నవంబర్ 7 అండి. ఓకే, టైం అండి? రాత్రి 9:40 అండి. 9:40 PM. ఓకే, పాప పేరేంటండి? పాప. సరే, గురువుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. అదే మా పాప మ్యారేజ్ గురించి తెలుసుకుందామని చేశాను. మ్యారేజ్ గురించి కుజదోషం బలంగా ఉంది కదా, చూపించేవారు కన్నా జాతకం చూపించలేదా? అంటే కాలభైరవ గుళ్ళో చూపిస్తే బాగానే ఉందని చెప్పారండి. బాగానే ఉంది. ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పలే, బాగానే ఉందమ్మా, 2025 అలా మ్యారేజ్ కుదురుద్ది అని చెప్పారు. చెప్పింది నేను. కుజదోషం ఉంది, మాంగళ్య దోషం కూడా ఉంది. మాంగళ్య స్థానాధిపతి నీచబడ్డాడు అంటే చేసిన భర్తకి ఏదో గండం ఉంది. మరి బాగుందని చెప్పాడంటే మరి ఆయన ఏం తెలియనట్టు లెక్క. ఓకేనా? ఓకే. హలో, సరే అమ్మా. అదే గురువుగారు, మరి ఇంకా ఆమెకేమి మరి బాగుందంటే మనం ఏం చెప్తామమ్మా? ఎందుకంటే అంటే జాతకపరంగా దోషం ఉంది,
ఆయన ఎవరో బాగుందని చెప్పాడు ఉంటుంది, ఇక మనం చెప్పడం కూడా వేస్ట్ కదా. అలా ఎందుకంటే జాతకపరంగా నేనైతే లేనిది ఎప్పుడు చెప్పను. అవును. ఆ అమ్మాయికి బలమైన కుజదోషం ఉంది. తర్వాత మాంగళ్య స్థానం నీచబడి అంటే చేసుకున్న భర్త గండం సూచిస్తుంది. మరి ఆయన ఎవరో బాగుందని చెప్పాడంటే మరి అడిగే వాళ్ళని కూడా జాగ్రత్తగా తెలుసుకొని అడగాలి. ఈ దోషం అయితే బలంగా ఉంది, దానికి ఖచ్చితంగా పరిహారం చేయాలి, నాగప్రతిష్ఠ చేయాలి, తర్వాత కథలు వివాహం చేయాలి. ఇటువంటి చూపించేటప్పుడు తెలిసిన వాళ్ళకి చూపించాలి. ఎవరికి పడితే వాళ్ళు చూపిస్తే ఏమవుతుంది, వాడు బాగుందని చెప్పాడు అనుకో, చెప్పారు, వీళ్ళు బాగుందని పెళ్లి చేస్తారు, తర్వాత ఇబ్బంది ఎవరికి వస్తుంది, వాళ్ళకే కదా వచ్చేది. కాబట్టి ఇటువంటి జాగ్రత్త చూసుకోవాలి. అట్లా. హలో అండి. హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఇది వాడమ్మా చిత్తా నక్షత్రం అమ్మా. అమ్మా నక్షత్రం కాదు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలమ్మా. డేట్ ఆఫ్ బర్త్ సరే, నవంబర్ నెల 27వ తారీఖు 59వ సంవత్సరం. ఓకే. టైం ఏమన్నా గుర్తుందా లేదా? 1959. 59 అండి. సమయం ఏ సమయంలో పుట్టారని అడుగుతున్నా. పొద్దున పూట 7ంటికి. ఓకే. పొద్దున పూట 7ంటికి. ఎవరిదండి ఇది, మీ వారిదా? నాదేనండి. మీదేనా? ఓకే. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. అది చిత్తా నక్షత్రం అన్నారు స్వామి, నిజమేనా? అవును, చిత్తా నక్షత్రం కరెక్టే. తులారాశి చిత్తా నక్షత్రం. ఏంటోనండి, ఎప్పుడు బాధలు, ఎప్పుడు ఏడుపులే. నాకు ఏమన్నా దోషం ఉంటే చెప్పండి సార్. జాతకపరంగా కాలసర్ప దోషం ఉంది. నువ్వు ఏం చేసినా, ఎవరికి ఎంత మేలు చేసినా అందరు నీకు రివర్స్ ఉంటారు. అవునా? అవునండి. అయిన వాళ్ళు కానీ, అన్నదమ్ములు కానీ, నీ బిడ్డలు కానీ, కొడుకులు కానీ అందరంతే ఉంటుంది పరిస్థితి. కరెక్టేనా? అవునండి. నువ్వు సర్వస్వం దోచిపెడితే కూడా నీ ముఖం ఎవరు చూడరు. కరెక్టేనా? కరెక్ట్ అండి. కాలసర్ప దోషం ఉందమ్మా, నేను రోజు చెప్తుంటా కదా. ఈ కాలసర్ప దోషం ఉంటే నీ జీవితం ఒక ఉదాహరణ. ఎవరికైనా సరే మనకి ఎంతన్నా చేయని, నువ్వు 10 కోట్లు ఆశిస్తే కూడా అవునండి నువ్వు మళ్ళీ చెడుదానివే అవుతావు. అది కరెక్ట్ అండి. కాబట్టి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేస్తే నీ పేరు మీద చేయించండి ఫస్ట్. చేస్తే ఇక్కడి నుంచి జీవితం సాఫీగా సాగుతుంది. అట్లా సాఫీగా అంటే ఉన్నంతసేపు మంచిగా ఉండాలి, కలయిక బాగుండాలి, పిల్లలు మంచిగా రావాలి పోవాలి, కుటుంబం ఆనందంగా ఉండాలంటే చెయ్యి. ఓకేనా అమ్మ? అక్కడ స్క్రీన్ మనకి టీవీ పైన నెంబర్ కనిపిస్తుంది, 9052246299. ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు అన్ని వివరాలు చెప్తారమ్మా. ఓకే గురువుగారు, ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మా పాప గురించి అండి. 2001 జూన్ 5 అండి. జూన్ 5. టైం అండి? టైము ఉదయం 5:20. 5:20. ఓకే. పాప పేరేంటండి? సింధు అండి. సింధు. ఓకే, గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. ఆరోగ్యం బాగుందా? ఏంటండి? హెల్త్ బాగుందా పాపది అంటున్నా? బానే ఉంటది కానీ అప్పుడప్పుడు నీరసంగా ఉంటది గురువుగారు, ఎక్కువ తినదు. చెప్పమ్మా, ఇంకా దేని గురించి కావాలి? ఆమె స్టడీ ఎట్లుంది, ఆమెకు జాబ్, ఆమె అది లైఫ్ ఎలా ఉంది అని. ఇంకా చదువు పూర్తి కాలే? ఇంకా చదువు ఇప్పుడు ఎంఎస్ చేస్తుందండి. జాతకం బాగుంది, ఇబ్బంది లేదు. కాకపోతే మాంగళ్య దోషం ఉంది. మాంగళ్య దోషం, సర్పశాప యోగం ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడో తెలియకుండా దెబ్బ తగులుతూ ఉంటుంది ఆమెకి. ఆరోగ్యపరంగా ఫస్ట్ ప్రధానంగా ఉంటుంది, గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎముకల బాధ ఉంటుంది, పెళ్లికి ముందు కొన్ని సమస్యలు వస్తాయి, పెళ్లి తర్వాత కూడా ఇబ్బందులు ఎదురవుతాయి, తర్వాత సంతానపరమైన దోషం కూడా ఈ మాంగళ్య దోషం. అర్థమైందా? ఇవన్నీ పోవాలంటే నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ ఫస్ట్ చేయించండి అమ్మాయికి. ఎక్కడ ఉంటారు మీరు? మేము హన్మకొండలో ఉంటాము. ఫస్ట్ చేయించమ్మా, జాతకం బాగుంది. ఏమా? ఎక్కడ చేస్తారు గురుగారు? మన పీఠాలు రేపు 14వ తారీఖు చేస్తున్నాం హైదరాబాద్లో, కూకట్పల్లి. 24వ తారీఖు రావుకేతు పూజ కూడా చేశాం గురుగారు. ఆ పూజలు సరిపోవు. ఇంత బలమైన దోషం ఉందంటే రావుకేతులు నువ్వు రోజు చేస్తే కూడా సరిపోదు. అర్థమైందా? రేపు 24వ తారీఖు ఉంది మన పీఠంలో, హైదరాబాద్లో చేస్తున్నాం. మీ అమ్మాయి గోత్రనామాలతో ఫస్ట్ చేయించండి, చేస్తే బాగుంటుంది. అక్కడ ఏమంటే మనకి అపాయింట్మెంట్ నెంబర్ ఉంది కదా, దానికి కాల్ చేయండి. 24వ తారీఖున ఉంది కాబట్టి ఇంత తొందరగా చేస్తే అంత బాగుంటుందండి. ఓకే గురువుగారు, ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? హలో అండి. హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/1/1986 అండి. 86. టైం అండి?
తెల్లవారితే 1:10 ఓకే, రాత్రి 1:10 పుట్టారు. ఓకే, తెల్లారితే బంధం చెప్పయ్యా. నా గురించేనండి గురుగారు, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయి. తెల్లారితే 19 20 చెప్పు ఫస్ట్. తెల్లవారితే 19 అండి, అంటే 18 18. చెప్పు, నీ పేరేంటి? వెంకట నారాయణరాజు. వెంకట నాగేంద్ర. టీవీ సౌండ్ బాగా పెట్టావా? లేదా తగ్గించునండి, మ్యూట్ చేస్తాను. ఇక్కడ వినిపిస్తుందిగా మరి. లేదు, మ్యూట్ చేస్తాం. చెప్పు. జాతకంలో సర్పశాప యోగం ఉంది, జన్మలగ్నంలో కేతు ఉన్నాడు, ఎప్పుడు ఏదో అనారోగ్యం ఉంటూనే ఉంటుంది నీకు, అవునా? అవునండి. దానికి రెమెడీ చేస్తే బాగుంటుంది. అదే అంటే నాతో పాటు ఇంట్లో ఉన్న ఇద్దరికి బాగోలేదండి, వాళ్ళకి ఏదో హెల్త్ ఇష్యూస్ ఉంటుంది. ఇప్పుడు ఒకటి, నువ్వు బాగుంటే కుటుంబం బాగుంటుంది, అవునా? ఇప్పుడు ఇంటి యజమాని బాగుంటే వాళ్ళకి ఏదైనా వచ్చా చూడటానికి నువ్వు ఉంటావు, అంతే కదా. నీ పరిస్థితి బాగుండవు, వాళ్ళని చూస్తావు. అర్థమైందా? జాతకంలో జన్మలగ్నంలో కుజుడు కేతువు కలిసి ఉన్నారు, అర్థమైందా? ఇది సర్పశాపయోగం, కుజదోషం కూడా. ఇది మెయిన్ అనారోగ్యం, ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లం ఉందా? అరుగుదల, డైజెషన్ ప్రాబ్లం ఏమైనా ఉందా? ఇవన్నీ ఉంటాయి. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి, అవునా? మళ్ళీ సౌండ్ పెట్టావా? సమాధానం చెప్పట్లేదుగా. సమాధానం అంటే మొన్న 4వ నెలలోని కుక్కు సుబ్రహ్మణ్యం దగ్గర ఆశ్రయ బలి పూజ చేయించానండి. అక్కడ నాగప్రతిష్ఠ అని సర్ప బలి పూజ చేయించానండి. నా ప్రోగ్రామ్ చూస్తున్నావు ఆ రోజు? చూస్తున్నాను. ఏం చెప్తున్నావు? నేను చేయిస్తున్నారని చెప్పారు మాట. అంటే ఆ రోజు బెంగళూరులోనే ఫ్రెండ్ ఉంటే అబ్బాయి తీసుకెళ్ళింది. చేయిస్తే చేయించావు, చూడు, కొన్నాళ్ళ పాటు చూడు, ప్రయత్నం చేయి. బాగుంటే సంతోషమే, అంతే కదా? బాగుండాలని కోరుకుంటాం. ఇంకా నీకు ఇబ్బందులు తగ్గకపోతే అప్పుడు మన పీఠానికి వచ్చి చేయించుకో. సరేనండి. ఓకే, సరే. హలో అండి. హలో హలో అండి. హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి. మా అబ్బాయి అని మురళి 1982 మధ్యాహ్నం 2:10 ఏమండి? మధ్యాహ్నం 2:10. ఓకే, ఎన్నో నెల, ఎన్నో తారీఖు? 1982 జూలై 2:10 అండి. తారీఖు 2:10 టైం చెప్తున్నారు, ఎన్నో తారీఖు అండి? జూలై నెలలో ఏ తారీఖు? జూలై 23వ తారీఖు. జూలై 23వ తారీఖు 82 2:30 జూన్ అండి. జూన్ 23. జూలై 23 అండి. సరే, జూలై 23 82 2:10 మధ్యాహ్నం కదండి? అమ్మా అంతే. సరే సరే, కంగారు పడకండి, గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్తే సార్. నమస్తే. టీవీ సౌండ్ తగ్గించావా? సార్ తగ్గించే సార్. చెప్పు, ఎవరిది? మీ అబ్బాయిదా? మా అబ్బాయిదండి మురళి. ఏం చేస్తున్నాడు ఈయన చెప్పారండి సార్, ఫస్ట్లో అది అక్కడే ఈ ఆధార్ కార్డు ఇచ్చారండి సార్. కొంచెం ఇస్తే మళ్ళీ అంత డబ్బులన్నీ పోగొట్టేసుకున్నాడు. ₹1,00,000 చేరి అక్కడికి చేరి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. డబ్బులు పోకుండా అక్కడ పెళ్లి చేసిన అమ్మాయిని కూడా ఇప్పుడు ఆ అమ్మాయితో ఉంచలేదు. వస్తాడు ఇక్కడేమో డ్రైవింగ్ కార్డు ఆల్రెడీ చేస్తాడు, మళ్ళీ అరుణాచలం వెళ్ళిపోతాడు. సరే, నేను చెప్పిన వస్తాడు, మళ్ళీ వస్తాడు. ఈ రకంగా చేస్తున్నాడు సార్. దోషం ఏందో చెప్తున్నా, ఫస్ట్ విను. అయ్యా, దోషం ఏదో చెప్తున్నా, విను అంటున్నా. చెప్పండి సార్. జాతకపరంగా కాలసర్ప దోషం ఉంది. రాహుకేతుల మధ్యలో గ్రహాలు మొత్తం పడ్డాయి. దాంతోపాటు రాహు మహర్దశ నడుస్తుంది. ఈ రాహు మహర్దశ వల్ల ఎవరు చెప్పినా వెనకపోవడం, తను అనుకున్నదే చేసేటువంటి లక్షణం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ దోషం ఎప్పటిదాకా ఉందంటే 2044 సంవత్సరం వరకు ఈ కాలసర్ప దోషం ప్రారంభమైంది. అప్పటి వరకు ఇతను ఇబ్బంది పెడుతుంది. అంటే ఒక స్థిమితం లేకుండా పిచ్చి పిచ్చిగా తిరగడం, డబ్బులు మొత్తం వృధా చేయడం, ఆస్తులు కరగబెట్టడం, ఎన్ని డబ్బులు ఇచ్చినా మొత్తం నాశనం చేయడం, ఇదే ఉంటుంది. అర్థమైందా? బాగుపడాలంటే నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేయించు. ఓకే. హలో అండి. హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించి మ్యామ్. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది 1994 నవంబర్ 10th. ఓకే, టైం అండి? టైమింగ్ వచ్చేసి సారీ మ్యామ్, టైమింగ్ గుర్తులేదు. నైట్ 3 అనుకుంటా. ధనిష్ట నక్షత్రం, మకర రాశి. ఓకే ఓకే ఓకే, గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. ఓకే, నమస్కారం గురుగారు. నమస్తే. ఆరోగ్యం బాగుందా? బాగుంది గురుగారు. చెప్పు, సమస్య ఏంటి? ఇప్పుడు నాకు 5th మంత్ గురుగారు, ప్రెగ్నెంట్ ఉన్నాను.
అదే మీరు ఆశీర్వదించండి. తప్పనిసరిగా సుపుత్ర ప్రాప్తిరస్తు, కొడుకు పుడతాడులే, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ గురుగారు. చెప్పమ్మా. అదే ఎలా ఉంది, హెల్త్ పరంగా ఎలా ఉంటుంది ఇప్పుడు అని. ఆరోగ్యమే జాగ్రత్త చూసుకోవాలి, ఓకేనా? ఓకే గురుగారు. ఓకే గురుగారు. అంతమించి ఏం లేదు, ఆరోగ్యం బాగుండు జాగ్రత్త చూసుకోవాలి, కొద్దిగా ఓకే. కేర్ఫుల్గా ఉండి, ఎందుకంటే శని బాగలేడు, ఓకే. ఓకేనా? ఓకే ఓకే. ఇంకా కాల్ చూద్దామండి. హలో అండి. హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించే మేడం. చెప్పమ్మా. జూన్ 1, 1980. 80. ఓకే. టైము? టైము రాత్రి 1:10. 1:10. ఆ రోజు ఇది కదిరి పున్నమి అని. వినండి అమ్మా, మీరు మే 31 రాత్రి పుట్టారా, లేకపోతే జూన్ 1 రాత్రి 1:10? తెల్లవారితే 2వ తారీఖు, శనివారం వస్తుందని చెప్పినారు మేడం. తెల్లవారితే 1వ తారీఖు 2వ తారీఖు అన్నది గుర్తులేదా అమ్మా? అదే మేడం, 1వ తేదీ శనివారం వస్తుంది అని చెప్తున్నారు. అది యాది నిజమో తెలియదు. ఓకే చెప్పమ్మా. సరే, గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. చెప్పు, సమస్య ఏంటి? నాది రాశి ఇది ఏం తెలియదు గురుగారు. నువ్వు డేట్ కరెక్ట్గా చెప్తే రాశి కరెక్ట్గా చెప్తా. అదే స్వామి, జూన్ 1, 1980. 80 జూన్ 1 తెల్లారితే 1వ తారీఖా? అవును స్వామి. 2. అది క్లారిటీ చెప్పాలి, ఎందుకంటే ఒక డే మారిపోతే నక్షత్రం మారిపోతే రాశి మారిపోతుంది, అర్థమైందా? ఒక పని చేయి, రాశి నక్షత్రం ఏం తెలియదు. ఈయనమ్మా కరెక్ట్గా చూసి రాసి పెట్టుకొని కాల్ చేయి, ఓకేనా? ఎందుకంటే జాతకం ఏది పడితే చెప్పకూడదు, నువ్వు ఏది చెప్తే నేను. జూన్ 1, 1980. జూన్ 1 తెల్లారితే 1, తెల్లారితే 2వ తారీఖా? 31 రాత్రి? తెల్లారితే 1. తెల్లారితే 1 అయితే కనుక మూలా నక్షత్రం ధనుసు రాశి అయింది, ఓకేనా? నువ్వు చెప్పేది కరెక్ట్ అయితే మూలా నక్షత్రం కరెక్టు, నువ్వు చెప్పే తేడా వస్తే నేను చెప్పే తేడా వస్తుంది. చెప్పు, ఇంకేం కావాలి, దేని గురించి కావాలి? అదే స్వామి, ఆరోగ్యము, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్. దీని ప్రకారంగా బాగానే ఉందమ్మా, కరెక్ట్ చూసుకో, డేట్ కరెక్ట్ చూసుకొని చెయ్యి, ఓకేనా? శనివారం స్వామి కాదు, సోమవారం అయింది. చెప్పే తారీఖు శనివారం కాదు, సోమవారం అయింది, కాబట్టి తప్పు చెప్తున్నావు, కరెక్ట్ చూసుకొని చేయమ్మా. ఎందుకంటే క్యాలెండర్ చెప్పేది ఇక్కడ మ్యాచ్ కావాలి. అవును గురువు గారు. ఇప్పుడు శనివారం అంటే ఇక్కడ సోమవారం వస్తుంది, అంటే తేడా వస్తుంది, కరెక్ట్ చూసుకొని చెప్పు. ఒకసారి క్యాలెండర్లో చూసుకొని కరెక్ట్గా చెప్పండి. ఇంకోసారి కాల్ చేయండి. ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా పాప గురించి అండి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డిసెంబర్ 3, 1998. 98. ఓకే. టైం అండి? 1998. ఓకే అమ్మా. ఏ సమయంలో పుట్టారు? మధ్యాహ్నం 1:15 అండి. మధ్యాహ్నం 1:15. ఓకే. పాప పేరేంటి? గురువుగారితో మాట్లాడండి అమ్మా. వినీలా. చెప్పమ్మా. పాప గురించి అండి. పెళ్లి గురించా? పెళ్లిను జాబ్ చేస్తుంది పాప. అయితే కంపెనీ మారడానికి ట్రై చేస్తుంది. అవుతుందా అవుదా, పెళ్లి మంచి సంబంధం వస్తుందా రాదా అని. జాతకపరంగా బ్రహ్మాండంగా ఉంది, ఉద్యోగపరంగా తిరుగులేదు, ఓకేనా? కాకపోతే కాస్త బాగా మొండిగా ఉంటుంది, అవునా? వర్క్ బాగా చేస్తుందండి, చదువు బాగా చదువుద్ది. నేను వెంటనే మొండితనం గురించి అడుగుతున్నా. తను అనుకున్న పనే చేసే లక్షణం ఉంటుంది, అవునండి. అవునా కాదా చెప్పాలి. వర్క్ బాగా చేస్తుందా అది నేను అంటలే. జాతకపరంగా కుజ దోషం కూడా కనపడుతుంది, ఓకేనా? ఆ కుజ దోషాన్ని నివారణ హోమం చేయించు, చేస్తే అనుకూలమైన సంబంధం బాగుంటుంది, వస్తుంది. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. అవి చెప్పాలి. ఉంది. అదే కుజ దోషం బలంగా ఉంది. ఇంకా మంచి ఎఫెక్టివ్గా ఉండాలంటే నాగప్రతిష్ఠ శేషబలి ఒక్కసారి చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, తర్వాత తన డెవలప్మెంట్ బాగుంటుంది, అనుకూలమైన వరుడు వస్తాడు అట్లా, ఓకేనా? అదే పెళ్లి గురించేనండి ఇప్పుడు బాగా నేను చెప్పింది పెళ్లి గురించి. బాధపడుతున్నాం. ఇప్పటిదాకా చెప్పింది పెళ్లి గురించే, విన్నావా లేదో? అవునండి. సరే, మళ్ళీ మరొకసారి యూట్యూబ్లో వినండి అమ్మా. ఇంకా కాల్ చూద్దాం గురువు గారు. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప గురించి అండి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏప్రిల్ 6, 2004 అండి. ఏప్రిల్ 6, 2004. టైం అండి? ఏ సమయంలో పుట్టింది పాప? ఉదయం 6:30. అంటే ఇద్దరు కమల పిల్లలండి, అమ్మాయిలు. ఓకే. 6:30, 6:45 ఒకటి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఎవరి గురించి? 6:30, 6:40 ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇద్దరి గురించి మేడం. ఓకే. ఏంటి చదువు, పెళ్ళ ఏంటమ్మా?
అవునండి, వాళ్ళు ఇంజనీరింగ్. ఓకే ఓకే, గురువు గారితో మాట్లాడానమ్మా, నాకు కాదు, గురువు గారికి చెప్పండి. చెప్పమ్మా. అదేండి వాళ్ళ చదువు గురించి, పెళ్లి గురించి కనుక్కుందామనండి. ఏం చదువుతున్నారు పిల్లలు ఇప్పుడు? ఇంజనీరింగ్ 3rd ఇయర్కి వచ్చారండి. వాళ్ళదే వాళ్ళ భవిష్యత్తు గురించి, మ్యారేజ్ గురించి చదువు పరంగా తిరుగులేదు, బ్రహ్మాండంగా ఉంది, మంచి ఉద్యోగం వస్తుంది, అనుకోని భర్త వస్తాడు ఖచ్చితంగా, అటువంటి సందేహం లేదు. ఓకేనా? జాతకం ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. ఓకే గురుగారు, ఇంకా కాల్ చూద్దాం. హలో అండి. హలో అండి. హలో ఏమండి? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 4వ తారీఖు 9వ నెల 2008 అండి. టైము? బాబు టైం నైట్ 10 నిమిషాలండి. ఎంతమ్మా? నైట్ 10 నిమిషాలు. 10 నిమిషాలు. ఎస్. ఓకే, బాబు పేరేంటమ్మా? రోహిత్ అండి. ఓకే, మరి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు, బాబు చదువు పరంగా ఎలా ఉంటది అని హాస్టల్ వేస్తాను గురుగారు. చదువు పరంగా ఎలా ఉంటది, అది అనుకున్న స్థాయికి చెప్తాదా? చదువు మీ వాడు నెంబర్ 1, గుర్తుపెట్టుకో, ఏం భయపడక్కర్లా. తర్వాత మీ వాడు పుట్టినాక మీకు బాగుందా లేదా? చాలా బాగుందండి, ఎక్సలెంట్ ఉంటుంది, చాలా బాగుంది, టాప్ లెవెల్లో ఉంటాడు, విదేశాల్లో మంచి ఉద్యోగం చేస్తాడు, గట్టిగా సంపాదిస్తాడు. ఏమ్మా? చదువులో నెంబర్ 1 గా ఉంటాడు గురుగారు. నేనే చెప్తున్నా, టాప్ 2లో ఉంటాడు ఈయన. అయితే 10th లో టాపర్ అవుతాడు అనుకున్న వాడికి యావరేజ్ మార్కులు వచ్చినాయి గురుగారు. అసలు ఎవరు నమ్మలేదు. ఏదమ్మా? 10th లో క్లాస్ ఫస్ట్ వస్తారన్నారండి అందరూ, కానీ 480 మార్కులే వచ్చినాయి. ఏడు చేశాడండి. పేరేం పెట్టావు? రోహిత్ అండి. రోహిత్. పెద్దదో ఒకటి గుర్తుపెట్టుకో, చిన్న చిన్న ర్యాంకింగ్ పెద్ద పట్టించుకోబాగు. ఎట్టించి ఎట్టు వచ్చినా సరే మీ వాడు నెంబర్ 1 సెట్ అవుతాడు. ఓకేనా? అవునండి, ఎవరు చూసినా డిసిప్లిన్ గా ఉంటాడని అందరూ మెచ్చుకుంటారండి. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, చాలా బాగుంది. జాతకంలో రవి బాగున్నాడు, చంద్రుడు బాగున్నాడు, గురుడు బాగున్నాడు. రవి ఉంటే మంచి జాబ్ వస్తుంది, ఉన్నతమైనటువంటి జాబ్, ఈయన కింద 10 మంది చేసేటువంటి జాబ్ వస్తుంది. దాంతోపాటు ఈయన పిల్లలు కూడా మంచి లెవెల్కి వెళ్తారు. అట్లా అంటే నీ కొడుకే కాదు, కొడుకు అంటే 2వ తరం కూడా బాగుంటుంది. అర్థమైందా? ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం బాగుంటుంది, కానీ అప్పుడప్పుడు పడుతుంది అంటాడు గురువు గారు. కళ్ళకి కానీ పళ్ళకి కానీ ప్రాబ్లం ఉందా? నిన్నే కళ్ళతో హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ దింపుతాం గురువు గారు. అదొకటే కళ్ళకి ప్రాబ్లం వస్తుంది. కామను, మిగతా అంతా బాగుంది, ఏం భయపడక్కర్లా, ఎక్సలెంట్ ఉంది. వాడిని మంచిగా చదివించు, నువ్వు చేయాల్సింది అదే. ఎంత ఖర్చు పెట్టైనా సరే ఖచ్చితంగా విదేశాలకు కూడా పంపించి ఇబ్బాయిని. ఓకేనా? గురుగారు, మరి మన లక్ష్మీ గణపతి పీఠంలో జరిగే కార్యక్రమం వివరాలు మరొకసారి చూద్దామండి. ఏవి ప్లీజ్. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు పరిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిలా వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి.
తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు, శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. మరి గురుగారిని పర్సనల్గా కలవాలి అనుకుంటే మరొకసారి ఆఫీస్ అడ్రస్ అయితే చెప్తాను. ఎర్రమంజల్ మెట్రో స్టేషన్, పిల్లర్ నంబర్ 1146, మహేశ్వరి చాంబర్స్, ఫ్లాట్ నంబర్ 502. గురుగారు మరి ఈ నెల 24వ తారీఖున సాటర్డే జరిగే కార్యక్రమం వివరాలు ఒకసారి తెలియజేయండి. ఈ నెల 24వ తారీఖు శనివారం అయింది. ఆ రోజున కూకట్పల్లి ఫేజ్ 4 గణేష్ టెంపుల్లో ప్రతి నెలలో కూడా ఈ కార్యక్రమాలు చేస్తుంటాం. అట్లాగే ఆ రోజున 24వ తారీఖు శనివారం రోజున శనివారం రావడం చాలా విశేషం. ఈ శని దోషాలకి శని హోమం చాలా విశేషంగా పనిచేస్తుంది. కాబట్టి శనేశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ ఆయుష్ హోమాలతో పాటు యాశేష బలి పూజ, నాగప్రతిష్ఠ యథావిధిగా శిశాస్త్రీయంగా ఎక్కడ మంత్రలోపం లేకుండా, తంత్రలోపం లేకుండా మన పీఠంలో చేయడం జరుగుతుంది. ఈ పూజ కాదు, ఏది చేసినా కూడా లోపం లేకుండా చాలా అద్భుతంగా చేయడం జరుగుతుంది. ఓకే, ధన్యవాదాలు గురుగారు. ఈ కార్యక్రమంలో చక్కగా అందరికీ ఎలాంటి చక్కటి పరిష్కార మార్గాలు చూపించారు. ధన్యవాదాలండి. మరి ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.